కాళేశ్వరం నీళ్లు లేకున్నా రికార్డు స్థాయిలో దిగుబడులు. ఇది తెలంగాణ రైతుల శ్రమ, చెమట, కష్ట ఫలితమన్న సీఎం రేవంత్. మిడ్మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు. 4696 మంది లబ్ధిదారులకు ప్రయోజనం కల్పించేలా ఉత్తర్వులు. ఒక్కరోజు నిద్రతో తెలుసుకున్నదేంటి? కిషన్ రెడ్డి మూసీ బసపై కాంగ్రెస్ కౌంటర్స్. తెలంగాణకు ఒక్కరు కాదు, ఇద్దరు సీఎంలు. రేవంత్, కేటీఆర్ టార్గెట్గా బండి విమర్శలు. తెలంగాణలో ఈ రోజు నుంచి నూతన ఈవీ పాలసీ. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు పన్ను మినహాయింపు. మహిళలను కోటీశ్వర్లను చేయడమే ప్రభుత్వ లక్ష్యం. బీఆర్ఎస్, బీజేపీ రాజకీయ రాద్ధాంతంపై మంత్రి సీతక్క ఆగ్రహం. తెలంగాణ రెండో రాజధానిగా వరంగల్ అభివృద్ధి. సీఎం రేవంత్ రెడ్డి దార్శనిక ప్రణాళిక అమలు చేస్తున్నారన్న మంత్రి కొండా సురేఖ. సంగారెడ్డిలో కురుమ యాదవులను ఎమ్మెల్యేగా గెలిపిస్తాం. సదర్ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రకటన. ఖమ్మం జిల్లా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం. జూనియర్ విద్యార్థికి గుండు గీయించిన అసిస్టెంట్ ప్రొఫెసర్. ఖమ్మం ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహ తీవ్ర ఆగ్రహం. ర్యాగింగ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఈరోజు భేటీ కానున్న ఆంధ్రప్రదేశ్ కేబినెట్. అసెంబ్లీలో ఆమోదించాల్సిన బిల్లులపై చర్చ. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారుల ముమ్మర తనిఖీలు. గడువు తీరిన 45 రకాల మందులు సీజ్. వట్టిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పూర్వ వైభవం. కార్తీక దీపోత్సవానికి భారీగా తరలి వచ్చిన భక్త జనం. గోరంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాస పూజలు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతానికి తరలి వచ్చిన భక్తులు. సరైన ప్రణాళిక లేకుండా మూసీ ప్రక్షాళన అసాధ్యం. సుందరీకరణ ముసుగులో రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారని ఎంపీ ఈటెల ధ్వజం. వైసీపీ హయాంలో పంచాయతీలో నిర్వీర్యం. సర్పంచ్లను భిక్షమెత్తేలా చేశారని నిమ్మల మండిపాటు. చొప్పదండిలో వస్త్ర వ్యాపారి మనస్తాపం. సాగని వ్యాపారం, పెరిగిన అప్పులతో తన షాపుకు తానే నిప్పు పెట్టుకున్న వ్యాపారి. ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి క్షిపణి పరీక్ష విజయవంతం. డిఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రధాని మోడీకి అరుదైన గౌరవం. నైజీరియా అత్యున్నత అవార్డు ప్రకటన. నటి కస్తూరికి 14 రోజుల రిమాండ్. చెన్నైలోని పులాల్ సెంట్రల్ జైలుకు తరలింపు. కాకినాడ శెట్టిబలిజ కార్తీక వన సమారాధనలో గొడవ. మంత్రి సుభాష్ సమక్షంలో కుర్చీలు విసురుకున్న ఇరు వర్గాలు. పార్వతీపురం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్. కొమరాడ మండలం సోమినాయుడు వలసలో విధ్వంసం. విశ్వసుందరిగా డెన్మార్క్ భామ మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్న విక్టోరియా.